ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో ప్రమాదాలకు నిలయంగా శంకరం హైవే జంక్షన్. నేడు జిల్లా కలెక్టర్ కారుకి ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల మండిపాటు. నమస్కారం. ఏపీ పవర్ న్యూస్ ఆఫ్ ది రికార్డుకు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదాల పరంపర కొనసాగుతుంది. శంకరం వద్ద హైవే డిజైన్ లోపం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కారు కూడా ప్రమాదానికి గురవటం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జాతీయ రహదారి శంకరం వద్ద హైవే నుండి సర్వీస్ రోడ్డుకు ఏర్పాటు చేసిన చిన్నపాటి మార్గం ఇప్పుడు మృత్యుద్వారంగా మారింది. సరియైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇక్కడ సుమారు 10కి పైగా ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని వెంటనే యాక్సిడెంట్ జోన్గా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో గుర్తించే ప్రయత్నం కూడా అధికారులు చేయటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈరోజు జరిగిన సంఘటనే ఇక్కడి ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కారు ఈ స్పాట్లో ప్రమాదానికి గురైంది. కారు ఆయిల్ కోసం వెళ్లి రాంగ్ రూట్లో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఒరిస్సాకు చెందిన కారు బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో కలెక్టర్ ఆ కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొజ్జన్నకొండకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు హైవే నుండి సర్వీస్ రోడ్డుకు వెళ్లటానికి సరియైన మార్గం లేక నరకం చూస్తున్నారు. ఎప్పటినుంచో మొత్తుకుంటున్న అధికారులు శాశ్వత పరిష్కారం చూపటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యులే కాదు, ఇప్పుడు అధికారుల వాహనాలకే రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తాత్కాలిక చర్యలు కాకుండా అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.